అనుచు నాటంచు చెప్పితివి గదా ఇప్పగిదిని బాధనొందా నేమి నీకు ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా ఆహా మహాత్మా శరణ్య హల్లెలూయా. మొదటగా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి నా నిండు వందనాలు. అదే రీతిలో అన్నకి అక్క కూడా నా వందనాలు తెలియజేసుకుంటాను. కల్వరి సిలువలో క్రీస్తు పలికినటువంటి 5వ మాట, నేను దప్పికొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు వందనాలయ్యా. ఇదిగో దేవా, సంఘంగా ఇక్కడ చేరి తండ్రి నీ యొక్క సిలువ ధ్యానంను తండ్రి మేమందరం కూడా తండ్రి ధ్యానిస్తుండగా ఇప్పటి వరకు పలికిన మాటలను బట్టి నీకు వందనాలు నాయన. ఇదిగో 5వ మాట నుంచి ఇంకా 3 మాటలు మిగిలి ఉంటుండగా దేవా, పలికే ప్రతి బిడ్డని కూడా మీ యొక్క నాయన సిలువ చాటును మరుగుపరచుకోనండి నాయన. ఈ ధ్యానించే ప్రతి అంశము కూడా నాయన మా జీవితాలలో వాటిని నెమరు వేసుకునే కృపను, దానికి ఆధారముగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని ఇప్పుడు మాట్లాడే నాకు తండ్రి నాయన, నేను కాదు కానీ దేవా, నీ నోటి బూరగా నన్ను వాడుకునే తండ్రి నాయన ఒక శ్రేష్టమైన వాక్యంను మీరు మాకు అందించమని ఈ కొద్ది విన్నపంలో అతి పరిశుద్ధుడు నా ప్రియరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. అయితే కల్వరి సిలువలో క్రీస్తు పలికినటువంటి ఆ యొక్క 7 మాటలను కనుక మనం చూసినట్లయితే మొదటి 3 మాటలను కూడా దేవుడు వేరే వ్యక్తులను గురించి అది మాట్లాడినట్టు చూస్తున్నాం. అయితే తర్వాతి 4 మాటలు కూడా సొంతంగా ఆయన గురించి ఆయనతో మాట్లాడినట్టు మనం చూస్తాం అన్నమాట. ఇందాక 4వ మాటలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే ఆ యొక్క ఎడబాపు, ఎందుకు ఎడబాటు అనేది అక్కడ దేవుడి నుంచి తన తండ్రి నుంచి అక్కడ రావాల్సి ఉందంటే లేఖనముల ప్రకారము అది నెరవేరవలసి ఉన్నది. ఇక్కడ మనం ఈ వాక్యం మనం చూసినట్లయితే యోహాను సువార్త 19:28, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అని. అయితే నేను ఈ యొక్క వాక్యం నుంచి నేను 3 అర్థాలను నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. మొదట మనం చూసినట్లయితే లేఖన నెరవేర్పు. అయితే ఏంటి ఈ లేఖన నెరవేర్పు? ఈ లేఖనము అనేది ఏంటిదంటే ఈ యొక్క దైవ గ్రంథంలో లిఖించబడినటువంటి ప్రతి వాక్యము కూడా ఒక లేఖనంగానే మనం చూస్తున్నాం. అయితే యోహాను సువార్త 1:1 మంచి మాట ఉంటుంది కదా, ఏంటిది అది? ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడై. అయితే ఇది ఈ యొక్క మాట తను లేఖనముల ప్రకారము నెరవేరుస్తున్నాడంటే దేవుడు యేసుక్రీస్తు మనకి ఏమి నేర్పుతున్నాడంటే, నేను నా తండ్రి చిత్తము ప్రకారము, ఆయన వాక్యము ప్రకారము, ఆయన సెలవు చొప్పున నేను నెరవేర్చడానికి నేను మీ ముందు వెళ్తూ కదా, నేనే మార్గము అంటున్నాడు. అంటే మొదట యేసుక్రీస్తుని ఏం మనకి తెలియచేస్తున్నాడంటే, నేను ఎప్పుడైతే పశువుల పాకలో ఒక సామాన్య మానవుడిగా నేను జన్మించి మీలాగా నరరూప మానవునిగా నేను ఉన్నానో, నా చిత్త ప్రకారం కాదు. యోహాను సువార్త 17లో కూడా ఒకటి మంచి మాట ఉంటుంది. 17:4 చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి నేను నిన్ను ఘనపరిచితిని. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు మనకు మొదటగా తెలియచేసింది ఏంటంటే, నువ్వు నేను మన సొత్తు కాదు. వీఆర్ నాట్ అవర్ ప్రొడక్ట్స్. మనం ఎవరి సొత్తు అంటే ఆ దేవాది దేవుని సొత్తు మాత్రమే. ఇక్కడ మనము మన చిత్తానుసారంగా నెరవేర్చడానికి మనం ఇక్కడ లేము. అనేక వాక్యాలు ఉన్నాయి. యోహాను సువార్త 6:38 కావచ్చు, 4:34లో కూడా నేను ఎక్కడ కూడా నా సొంత చిత్తమును, ఆయన కూడా త్రిత్వంలో 2వ వ్యక్తిగా ఉన్నవాడు, ఆయనకి బలము ఉన్నది, సమస్తమును చేయగలడు. గుడ్డివారిని కన్నులు ఇచ్చిన వాడు ఆయన, నీళ్లను సైతం ఆయన, నేను జీవజల ఊట అని ఆయన, నీళ్లను పాయలుగా చేసిన ఆయన, ఆ దాహమును తీర్చుకున్నకు ఆయనకు అక్కడ అధికారం లేదా?
ఉంది. అయినప్పటికీ కూడా ఆయన అక్కడ మాట్లాడుతున్న మాట, నేను నా తండ్రి చిత్తము. అంటే ఈరోజు ఈ మాట నుంచి దేవుడు నాతో జీవితంతో మాట్లాడేది ఏంటంటే, నీవు నేను కూడా మన సొత్తు కాదు, మనము మన చిత్తము చేయడానికి ఇక్కడ లేము, కానీ కేవలము ఆయన చిత్తము ప్రకారమే మనం ఇక్కడ ఉన్నాము. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. అయితే ఈ దప్పికొనుచున్నాను అనే ఒక మాటలో మనం చూసినట్లయితే రెండు దృక్పథాలు, ఒకటి మానవ దృక్పథంతో, రెండవది ఆత్మీయ దృక్పథంతో. ఒక యవనస్తుడట, తను ఒక అన్వేషణలో వెళ్తూ ఉన్నాడనమాట. అంటే ఈ యొక్క ప్రపంచము మీద శక్తి గలది ఏంటిది అని తెలుసుకోవాలనే ఒక అన్వేషణలో వెళ్తున్నాడు. అయితే అతనికి అనిపించిన దాంట్లో మొదటగా ఆయనకి ఏది బలమైనది, ఏది శక్తి గలది, ఏది పవర్ఫుల్ అని అతను అనుకున్నాడో, ఇనుము అనే దగ్గరికి, ఐరన్ అందరికీ తెలుసు కదా, ఇనుము దగ్గరికి వెళ్ళి అతను అడుగుతున్నాడట, ఇనుము నువ్వు చాలా శక్తి గల దానివి కదా అని అడిగినప్పుడు ఆ ఇనుము పలికిన మాట ఏంటిదంటే, నేను శక్తి గల దాన్నే, దృఢంగా ఉంటాను, కానీ నన్ను ఎప్పుడైతే నువ్వు తీసుకువెళ్ళి అగ్నిలో వేస్తావో నేను చనిపోయిన దానితో సమానము అని అంటదట. అయితే ఇతను తెలుసుకొని ఆ యొక్క అగ్ని దగ్గరికి వెళ్తాడు. అగ్ని దగ్గరికి వెళ్ళి అగ్నిని అడుగుతాడు అదే రీతిలో. అగ్ని ఏమంటుందంటే, నేను కరెక్టే, నేను అన్ని విధాలుగా నేను అన్నిటినీ నాశనం చేయగలుగుతాను, నేను మంటను రాజేయగలుగుతాను, ఇనుముని కూడా కరగ చేయగలుగుతాను, కానీ నా మీద ఎప్పుడైతే నీళ్లు పడతాయో నా యొక్క జీవితం కూడా అయిపోయినట్టే. కాబట్టి నేను నీళ్ళ కంటే అంత గొప్పదాన్ని నేను కాదు అని అంటది. ఆ నీళ్ళ దగ్గరికి కూడా సేమ్ వెళ్ళి ఇదే ప్రశ్నను అడుగుతాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నీళ్ళు అంటది, నాకంటే గొప్పవాడు ఒకడు సూర్యుడు ఉన్నాడు, ఆయన వచ్చిందంటే నేను అంతా ఆవిరిగానే అయిపోతాను. అయితే ఇప్పుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు సూర్యుడు అంటాడు, మేఘం నాకు అడ్డుగా వచ్చిందంటే నా యొక్క బలము కూడా నా దగ్గర లేదు. ఆ యొక్క మేఘం దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి అదే ప్రశ్న ఆయన వేస్తాడనమాట. మేఘం అంటదట, గాలి అనేది ఒకవేళ వచ్చిందంటే ఒక చోట నన్ను నిల్వనీయదు, అది ఆ సూర్యుడు కూడా తన పని తను చేయగలుగుతాడు అని అన్నప్పుడు తిరిగి మళ్ళీ గాలి దగ్గరికి. అయితే ఆ యొక్క యవనస్తుడు ఇంకా ఎన్ని విధాలుగా నేను ఎంతమంది దగ్గరికి నేను వెళ్ళాలి ఈ యొక్క పవర్ఫుల్ థింగ్ని నేను కనుక్కోవడానికని ఆ క్రమంలో తిరిగి ఆ గాలి దగ్గర కూడా వెళ్ళినప్పుడు గాలి అంటది, నేను అన్నిటినీ కూడా నేను పడేయగలను, అన్నిటినీ కూడా నేను చిందరవందర చేయగలుగుతాను, కానీ ఆ యొక్క మౌంటైన్ని మాత్రం, ఆ యొక్క గుట్టలను మాత్రం నేను కదపలేను అని అన్నాడు. అయితే ఆ యొక్క గుట్టల దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతాడట. గుట్ట కూడా అంటదట, ఆ యొక్క మౌంటైన్స్ కూడా అంటాయట, మానవుడు వచ్చి నా దగ్గర ఒక డ్రిల్లింగ్ మిషన్ పెట్టిండు అనుకో, నా పని కూడా అయిపోయింది, నేను శక్తి గల దాన్ని కాదు అని అన్నప్పుడు ఈ అబ్బాయి అంతా తిరిగి ఆయన మానవుడే, ఆయన దగ్గరికి ఇంకొక మానవుని దగ్గరకు వచ్చి అడుగుతాడట. ఆయన, ఇదిగో మనమే అంట కదా చాలా శక్తి గల వాళ్ళము అంటే, అరే బాబు, మనకి చావు అనేది ఒకటి ఉంది, చావు దగ్గరికి పోయినా కానీ మన పరిస్థితి మనం ఓడిపోయిన వారమే, కాబట్టి మన మీద మనకు కూడా అధికారం లేదు అన్నప్పుడు ఈ వ్యక్తి చావు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడట, చావు నువ్వు ప్రతి ఒక్కరి యొక్క చేవి కూడా నీ చేతిలో ఉందట కదా అంటే, అప్పుడు ఆ చావు అంటుందట, అతను చంకలు గుట్టుకుంటూ రంకెలు వేస్తూ, నా యొక్క చేతిలో రాజులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వారందరినీ జయించినాను, కానీ ఒక్క వ్యక్తి ఉన్నాడు, ఆయనని కూడా నేను జయించినాను 2 దినాలు జయించినప్పటికీ, కానీ అది అప్పటికే నా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి, కానీ అనుకోని రీతిగా అతను 3వ దినాన తిరిగి లేచి నా యొక్క మరణం అనే ఏదైతే నేను శక్తి అని అనుకుంటున్నానో నన్ను కూడా చంపేశాడని అంటున్నాడు. హల్లెలూయా. అంత శక్తి గల దేవుడు అతన్ని తగ్గించుకోగలడు, ఆ దాహమును ఆయన తీర్చుకోగలడు. అయినప్పటికీ అంత శక్తిగల దేవుడు ఈరోజు ఆ కల్వరి శిలువలలో ఆ యొక్క ఆకాశంకి భూమికి మధ్యలో నిలవపడి అంటున్న మాట ఏంటిదంటే, నేను దప్పికొనుచున్నాను. ఆ యొక్క దప్పిక ఇప్పుడు స్పిరిచువల్గా తీర్చడానికి అక్కడ ఉంటున్న గుంపులో వ్యక్తులు 3 గుంపులు ఉంటున్నాయి. ఒకటి, ఈయనను సిలువ వేయండి అన్న గుంపు, రెండవది సిలువకు ఆయన్ని వేసినటువంటి గుంపు, మూడవది అతన్ని ప్రేమించి అతన్ని గురించి నిలవబడిన గుంపు. ఈరోజు మనల్ని మనం అర్థం చేసుకోవాలి ఏ గుంపులో మనం ఉన్నాము. అక్కడ కింద లేఖనాలు కూడా మనం చూసినట్లయితే 19:29 చిరుకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టిబడి ఉండెను కనుక చాలు, చిరుకతో నింపబడిన ఒక పాత్ర అక్కడ ఉన్నదట. అంటే ఈ చిరక అనేది చేదుకు సాదృశ్యంగా ఉంది కదా. ఈ చేదు అనే సాదృశ్యము ఆ యొక్క పాత్ర దేనిని పోలి ఉన్నదంటే, నా పాపపు జీవితము అనే చేదును పోలి ఉన్నది.
అయితే ఎప్పుడైతే వారు ఆ చిరకంలో హిస్సోపు అనేది ముంచినారో, హిస్సోపు అనేది పాతకాలంలో వాళ్ళు అప్పుడు దేనికి యూజ్ చేసేదంటే శాంటిఫికేషన్, క్లీన్లీనెస్ చేయడానికి దాన్ని యూజ్ చేసేవారట. ఈవెన్ మనము నిర్గమకాండంలో ఆ యొక్క పస్కా బలి పశువు గురించి మనం చూసినప్పుడు కూడా దేవాది దేవుడు అక్కడ మాట్లాడుతున్నమాట, మీరు కోడెదూడను అక్కడ గొర్రె పిల్లను మీరు వధించిన తర్వాత మీరు మీ యొక్క ద్వారస్కంధముల మీద ఆ యొక్క రక్తమును ప్రోక్షించినప్పుడు ఆ యొక్క సంహారక దూత వెళ్ళే క్షణంలో మిమ్మల్ని ఎవరినైతే ఆ యొక్క గుర్తు ఉంటుందో ఆ యొక్క గృహాలను నేను ముట్టను అని అంటది. ఆ యొక్క రక్తమును వారు రాసింది కూడా ఆ హిస్సోపు అనే ఆ యొక్క చెట్టుతో మాత్రమే. అదొక హర్బ్ లాంటిది ఇది. అయితే ఈరోజు ఎప్పుడైతే ఆ చేదు మనలాంటి మన పాపము అనే చేదులో ఆ హిస్సోపు ముంచబడిందో వి ఆర్ క్లెన్స్డ్ అనమాట. ఈరోజు దేవుడు మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన మీద మన యొక్క పాపములంతా మోసుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ హిస్సోపు ఆ దాంట్లో ముంచబడి తన నాలుకకు అక్కడ తనకి పెదవులకు అది అంటించబడ్డదో, అంటే ఆయన ఏం చేస్తున్నాడంటే మారా అనే చేదును తను తీసుకుంటూ మధురంను మనకు విడిచిపెడుతున్న దేవుడు. మనము ఎప్పుడైతే మనం ఆ యొక్క మారా అనుభవం దగ్గర కూడా మనం ఒకసారి వెళ్ళి చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఇట్లా నిలబడి ఉన్నారు. ఇక్కడ మారా ప్రదేశం నిలబడి ఉంది. అయితే మారా ప్రదేశంను చూసినప్పుడు వారు గగ్గోలు పెడుతున్నారు, మాకు దాహముగా ఉంది, మేము చచ్చిపోతామా, ఎందుకు తీసుకొచ్చిన. అప్పుడు దేవుడు ఈ అనుభవాన్ని, చేదును మధురంగా చేసిన పరిస్థితి ఆ సిలువ యొక్క సిచ్యువేషన్కి మనం వచ్చినట్లయితే ఇట్లనే ఇదే గుంపు ఉంది. కానీ ఆ రోజు నేను దాహము అంటే ఆ గుంపులో ఉన్న వారందరూ ఇచ్చింది చేదు. ఈరోజు నువ్వు నేను దేవుడు మనల్ని కూడా ఈరోజు అనుకోని రీతిగా మనమేమి ఇక్కడ లేము. మనల్ని దేవుడు సమకూర్చినాడు. ఈ చేదు అనుభవము ఒకవేళ మన జీవితాలలో కూడా ఉన్నట్లయితే దేవుడు ఈరోజు అడుగుతున్నాడు, నేను దప్పిగొనుచున్నాను. ఒక నార్మల్ మీలాంటి వ్యక్తిగా మనం కూడా ఇంట్లో కూడా దప్పిగొన్నాము అని అంటే ఎవరైనా వెళ్ళి వాటర్ ఇస్తామా లేదా? ఆయన స్పిరిచువల్ థర్స్ట్ ఏంటిదంటే అక్కడ మనం మత్తయి సువార్తలో కూడా మనం చూసినప్పుడు ఆ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళి నేను దప్పికొనుచున్నాను అని అంటాడు. కాంట్రాడిక్షన్లో ఇంకా కింద వర్డ్లు ఏమంటారు, నీళ్ళు ఇచ్చేది నువ్వు తాగితే నీకు నీరు సరిపోదు, కానీ నేను ఇచ్చేది తాగితే దట్ ఈస్ ద లివింగ్ స్ప్రింగ్ అనమాట. అటువంటి అనుభవం కలిగిన దేవుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, నీవు నాకు కావాలి, నీ పాపపు స్థితి ఏంటిదో నాకు తెలియదు, నీ పాపపు జీవితం ఏంటిదో తెలియదు, కానీ నేను నీ గురించి కల్వరి శిలువలో యాగమైనాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈరోజు నా దాహంను తీరవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ప్రతి వ్యక్తితో కూడా మన యొక్క జీవితాలలో మనం పరిశీలించుకోవాలి, ఎటువంటి స్థితిలో మనం ఉన్నాము. దేవుడు క్లియర్గా అక్కడ లేఖనములను అని అంటున్నాడు, అంటే మనము కూడా మన సొత్తు కాదు. మత్తయి సువార్త 20 మత్తయి సువార్త 22లో కూడా ఒక చక్కని 22:19 నుంచి 21 వరకు ఒక మాట ఉంటుంది. చివరి మాట చూసుకొని ముగించుకుందాం. అక్కడ ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు, కైసరు అడుగుతున్నాడు టాక్సేషన్, మరి ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన మాట ఏంటిదంటే, నా దగ్గరకు ఒక నాణ్యంను తీసుకురండి అని అన్నాడు. అంటే ఆ నాణ్యమును ఎందుకు తీసుకురమ్మన్నాడు అంటే దేవుడు ఆ నాణ్యము అప్పటి కాలం కాదు, ఇప్పుడు కూడా చూసినట్లయితే అప్పుడు కైసరు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆ నాణ్యము మీద అతని యొక్క ముఖ చిత్రం అనేది ముద్రించబడి ఉంది. అది తీసుకోగానే దేవుడు ఏమన్నాడంటే, దీని మీద ఉన్న నాణ్యానికి ముఖ చిత్రం ఎవరిది? కైసర్ది, కాబట్టి కైసర్కి ఇవ్వండి, దేవుడిది దేవుడికి. అంటే దేవుడు మన స్వరూపము చొప్పున మనము మానవులను చేద్దాము రండి అన్నప్పుడు వీఆర్ ద DNA ఆఫ్ గాడ్. మనము మన సొత్తు కాదు. దేవుడు ఈరోజు అడిగే మాట అదే. అతని యొక్క దాహం ఏమై ఉందంటే, నీవు నేను మన చిత్త ప్రకారం కాదు, కానీ ఆయన చిత్త ప్రకారం ఈ లోకంలో ఏదైతే నెరవేర్చవలసి ఉందో దాని గురించి మాత్రమే ఈరోజు దేవుడి యొక్క 5వ మాట మనతో పలుకుతున్నాడు. అటువంటి కృప దేవుడు మన అందరికీ దయచేయును గాక.